ఆ ఇద్దరి దర్శకులకు యాడికి పోయినా గానీ తిరుగులేదంటున్నారు. ఎందుకనంటే, సౌత్ ఇండియాలోనే అగ్ర దర్శకులల్లా ఎంటనే మారు మాట్లాడకుండా ఇనిపించే పేర్లు రాజమౌళి, ప్రశాంత్ నీలే. ఇక రాజమౌళి 'బాహుబలి' సిరీస్‌తోని, ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' సినిమాతోని పాన్ ఇండియా లెవెల్‌ల ఆయనకి తిరుగులేదని నిరూపించుకోగలిగిండు. ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్‌లు అందుకున్న 'బాహుబలి 2' రెండో స్థానంలో ఉండడం విశేషం అనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్‌ల పరంగా మూడో స్థానంలో ఉన్నదంట. దీన్ని బట్టి చూస్తుంటేనే రాజమౌళి సత్తా ఏందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రాజమౌళి స్థానంలో నెక్స్ట్ ఎవలు ఉన్నారని ఆలోచిస్తే గిట్ల ప్రశాంత్ నీల్ పేరే వినబడుతున్నది. ఇక ఈయన 'కేజీఎఫ్' చాప్టర్‌తోని ఏ విధంగా ప్రభంజనం సృష్టించిండో, 'కేజీఎఫ్' అత్యధిక కలెక్షన్‌ల పరంగా ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచిందంట. ఇక ఆ తర్వాత 'సలార్' గిట్లా ఎటువంటి ప్రమోషన్‌లు ఇట్లా చేయకుండా ఏకంగా 700,00,00,000 వరకు కలెక్షన్ కొల్లగొట్టిందంటే అటు 'ప్రభాసు' ఇటు 'ప్రశాంత్ నీల్' ఇమేజు కారణమని చెప్పుకోవచ్చు. అయితే గీ సైన్మాలు థియేటర్‌ల ఏ స్థాయిలా మాసు ప్రేక్షకులను అలరించినాయో గదే స్థాయిలా ఓటీటీలో విడుదల చేసిన తర్వాత కూడా గంతే రికార్డు అత్యధిక వ్యూస్ సంపాదించుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ స్థాయిల రాజమౌళి, ప్రశాంత్ నీలు వచ్చిన సైన్మాలు ఇప్పుడు ఓటీటీల గిట్ల అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయంట. ఇక అంతటి రేంజ్‌ల కొన్ని వీడియో క్లిప్పులు గిట్లా అప్పట్లో సోషల్ మీడియాలో మస్తుగా వైరల్‌గా మారినాయి. అయితే వీళ్ళిద్దరికి వదిలి వచ్చిన ఏ సైన్మా అయినా గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అటు అద్భుతమైన ప్రభంజనం సృష్టించినప్పటికీ ఓటీటీల గిట్ల గంతే స్థాయిల వ్యూస్‌లతోని మస్తుగా ప్రేక్షకాదరణ అద్భుతంగా పొందుతున్నదంట. అయితే ఇటీవలనే నాగశ్విన్ తీసిన 'కల్కి' సినిమా ఓటీటీలో విడుదల చేసిర్రంట. ఇక ఆ సినిమా గిట్లా ఓటీటీలనే తెర మీద ఎట్లా ప్రభంజనం సృష్టించిందో ఓటీటీలో గిట్లా మంచి ఆదరణ పొందుతదని అందరూ అంచనాలేసిర్రు. కానీ 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్', 'సలార్' మాదిరిగా ఈ సినిమా అంతటి స్థాయిలా ఇక మార్కు చేయలేకపోయిందంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఈళ్ళిద్దరికీ తిరుగు లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అవు ఇక మీకు గిట్లా ఇదే అనిపిస్తున్నదా? కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.